రేషన్ కంపెనీలో డీలర్ల వ్యవస్థను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1వ తారీఖు నుంచి దుకాణాల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నట్లు తిరుపతి జిల్లా గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. రూరల్ అర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటై ఉన్న 56 రేషన్ దుకాణాల డీలర్లతో తహసీల్దార్ చంద్రశేఖర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. లబ్ధిదారులకు సౌకర్యవంతంగా ఇబ్బందులు లేకుండా సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు. పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కొత్త రేషన్ కార్డు కొరకు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇటీవల ఎండియు ఆపరేటర్ల ద్వారా ఇచ్చే వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ పాతకాలం నాటి డీలర్ల వ్యవస్థని పునరుద్ధరించిందండి. ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ షాప్ కి వెళ్లి 1వ తారీఖు నుంచి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో మీరు సరుకు తీసుకోవచ్చు. డీలర్లందరికీ కూడా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఈ రోజు మన మండలం రూరల్ అర్బన్ కలిపి 56 షాపులు ఉన్నాయి. వాళ్ళందరూ డీలర్లందరినీ పిలిపించి ముఖాముఖిగా వాళ్ళందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారులు వస్తారో వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా అక్కడ ఉండే అట్మాస్ఫియర్ ని కూడా మీరు నీట్ గా పెట్టుకొని వాళ్ళందరికీ మర్యాద పూర్వకంగా సరుకు పంపిణీ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వ నిర్దేశన సమయంలో ఖచ్చితంగా వాళ్ళు ఉండి రేషన్ షాప్ వద్ద ఉండి వాళ్ళతో మర్యాదగా నడుచుకొని సరుకు పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో ఏదన్నా అవకతవకలు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసి షాప్లు అన్నిటికీ డీలర్లని ఏర్పాటు చేసే విధంగా సిఎస్టిటీని కూడా పెట్టుకొని ఆ ప్రపోజల్స్ అన్ని కూడా రెడీ చేసి అన్ని రేషన్ షాపులకి రెగ్యులర్ డీలర్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడానికి మేము అవయంతో ప్రయత్నం చేస్తామని చెప్పి